సో నెక్స్ట్ వన్ డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్ వన్ వచ్చేసిందమ్మా డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఆ యొక్క శాస్త్ర సాంకేతిక రంగంలో మనం పురోగమనం చెందామా లేదా? ఒకప్పుడు మనం చూసుకుంటే ఎప్పుడైతే ఇనిషియల్ ఫేజ్లో చూసుకుంటే కేవలం ఐఐటీస్ మాత్రమే మనం స్థాపించడం జరిగింది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ అనేది కేవలం బార్క్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అది కూడా లేట్ 1960s ఆ బార్క్ అనేది ఏదైతే అటామిక్ ఎనర్జీకి సంబంధించిన ఆ యొక్క ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఆ సంస్థని మనం ఏర్పాటు చేసాం. పైగా మన మొట్టమొదటి శాటిలైట్ ఆర్యభట్ట 1975, ఇవన్నీ కూడా చూసుకుంటే స్లో ప్రోగ్రెస్ ఉండేదమ్మా. ఇనిషియల్ ఫస్ట్ 2 decades చూసుకుంటే ఇట్ వాజ్ వెరీ స్లో ప్రోగ్రెస్. కానీ ఎప్పుడైతే రాజీవ్ గాంధీ గారు అధికారంలోకి వచ్చారో, ఫ్రమ్ ద 7th ప్లాన్ ఫుడ్ వర్క్ ప్రొడక్టివిటీ అన్నాడు, కంప్యూటర్ యుగం అని చెప్పేసి అన్నాడు, రాబోయే తరాల్లో కంప్యూటరే డామినేట్ చేస్తుంది ప్రపంచమంతా అని చెప్పేసి అన్నాడు. సో ఆనాటి కాలంలో రాజీవ్ గాంధీ గారు చాలా స్ట్రాంగ్గా ఈ యొక్క ఇండస్ట్రీస్ మీద మనం ఫోకస్ చేయకుండా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనం ఫోకస్ చేద్దాము, లేటెస్ట్ టెక్నాలజీస్ మీద మనం ఫోకస్ చేద్దాం, సర్వీస్ సెక్టార్ మీద ఫోకస్ చేద్దాం, దానికి తగ్గట్టుగా మన విద్యా వ్యవస్థను మనము స్ట్రెంథెన్ చేద్దాము, బలోపేతం చేద్దామని చెప్పేసి ఈ యొక్క నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీస్ అని చెప్పేసి, నేషనల్ లిటరసీ మిషన్స్ అని చెప్పేసి, ఓపెన్ స్కూల్స్ అని చెప్పేసి, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అని చెప్పేసి, ఇలాంటివి తను ఆ యొక్క నిర్ణయాలు అనేది విధానపరమైన నిర్ణయాలు, పాలసీ డెసిషన్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అదంతా ఎందుకు చెప్తున్నారు సార్ అంటే, ఆనాటి కాలంలో స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసాం కాబట్టి, బలమైన పునాదులు వేసాం కాబట్టి ఈరోజు మన యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ విధంగా అభివృద్ధి చెందింది. అండ్ దీనికి సంబంధించిన ఒక చిన్న క్లూ, మరి ఆ యొక్క పరంపర, ఆ యొక్క ట్రెడిషన్ అనేది నెక్స్ట్ వచ్చిన పివి నరసింహారావు గారు కంటిన్యూ చేశారా అంటే, మనందరికీ కూడా పివి నరసింహారావుని ఎందుకు మోడర్న్ చాణక్య అంటాము, ఎందుకు అపర కుబేరుడు అపర చాణక్యుడు అంటామని చెప్పేసి మీ అందరికీ ఒక చిన్న ఎగ్జాంపుల్. 1986 ఆ టైంలో 87 టైంలో రాజీవ్ గాంధీ గారు ఎప్పుడైతే క్యాబినెట్ మీటింగ్లో తను ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, ఇప్పుడు మనం నెక్స్ట్ యూఎస్ఏ నుంచి మనం కంప్యూటర్ని మనం దిగుమతి చేసుకొని మనం కంప్యూటర్లు నేర్చుకుందాము, ఈ యొక్క స్టూడెంట్స్కి విద్యార్థులు నేర్పించి భవిష్యత్ అంతా కూడా వాళ్ళకి కంప్యూటరైజేషన్ చేద్దామని చెప్పేసి రాజీవ్ గాంధీ నిర్ణయం తీసుకున్నప్పుడు, క్యాబినెట్ మీ యొక్క సమ్మతి కావాలన్నప్పుడు అతను కొంచెం వ్యంగ్యంగా, కొంచెం క్రిటిసైజింగ్గా పివి నరసింహారావుని తనని ఉద్దేశిస్తూ డైరెక్ట్గా కాకుండా, ఇక్కడ కొంతమంది కంప్యూటర్లు అంటే ఏందో తెలియదు, తన గురించి అంత అవగాహన లేదు, వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు అని చెప్పేసి కొంచెం వ్యంగ్యంగా అనడం అనేది ఒకటి జరిగింది. సో ఆ పివి నరసింహారావు తనను నెగిటివ్గా తీసుకోకుండా తనే సొంతంగా అప్పుడు వాళ్ళ కొడుకు రాజేశ్వరరావు అమెరికా నుంచి పర్సనల్గా కంప్యూటర్ తెప్పించుకొని తను కోడింగ్స్, ఆ టైంలో ఉన్న కోడింగ్ ఏదైతే సి లాంగ్వేజ్ అయితే నేర్చుకొని తను సొంతంగా ఇప్పుడు కంప్యూటర్ అనేది లాంగ్వేజ్ అనేది కూడా నేర్చుకొని తను ఆ యొక్క కంప్యూటర్ యుగాన్ని సపోర్ట్ చేయడం జరిగింది. అంటే ఈ పివి నరసింహారావు గారు ఇన్ని లాంగ్వేజెస్ వచ్చు మన భారతదేశంలో అన్నారు కదా, అంటే కేవలం మన భాష లింగ్విస్టిక్ లాంగ్వేజే కాదు, తనకి మిషన్ లాంగ్వేజ్ కూడా వచ్చు అన్నదానికి ఈరోజు ఇలా సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఇలా డెవలప్ అవడానికి కారణము ఆనాటి కాలంలో ఎల్పిజి రిఫార్మ్స్. అంటే తన యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకున్నాడు. ఎవరు అసలు కంప్యూటర్ ఏం చేస్తుంది, దానికి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటి అని తనే సొంతంగా నేర్చుకొని, అంటే ఎవరు అన్నారని కాకుండా, నేనేదో వృద్ధుడని కాకుండా తన ఆ వయసులో కూడా నేర్చుకొని భారతదేశం యొక్క భవిష్యత్తుకు పునాదులు వేసిన ఆ ఘనత అనేది రాజీవ్ గాంధీ గారికి, పివి నరసింహారావు గారికి. ఆనాటి కాలంలో ఒకరు ఏమన్నా క్రిటిసైజ్ చేసినా కానీ దాని యొక్క లోపం ఏంటని తెలుసుకొని దాన్ని వాళ్ళు సెల్ఫ్గా డెవలప్ చేసుకొని ఎక్సెల్ అయిన సందర్భాలు ఉన్నాయి. కానీ నువ్వు నన్ను విమర్శించావు కదా అని చెప్పేసి నేను విమర్శించడము, తలుచుకుంటే ఎంతసేపు అమ్మా విమర్శించడం అనేది. కానీ మనలో ఉన్న లోపాలని మనం ఎప్పటికప్పుడు కూడా దాన్ని డెవలప్ చేసుకుంటూ అభివృద్ధి పరచడమే ఆ యొక్క డెవలప్మెంట్ అని చెప్పేసి. అలా ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నామంటే అర్థం చేసుకోండి. సో దిస్ ఈజ్ సమ్ వాట్ ద ఎగ్జాంపుల్. అంటే టెక్నాలజీ అనేది మనల్ని ఎందుకు ఈ విధంగా ఈరోజు ప్రపంచంలో చైనా కూడా మనకు పోటీగా లేదు టెక్నాలజీ విషయంలో. అంటే ఈ విధంగా ఇంగ్లీష్ పరంగా చూసుకుంటే, సో ఆ రోజుల్లో ఇంగ్లీష్ మాధ్యమం అనేది ఇంట్రడ్యూస్ చేసాం కాబట్టి మనము ఇప్పుడు సర్వీస్ సెక్టర్లో మనం డామినేట్ చేస్తున్నాం, వరల్డ్ సర్వీస్ హబ్గా మనం డామినేట్ చేస్తున్నాం. చైనా వాడు ఎందుకు పోటీ చేయాలంటే వాడు మ్యాండరిన్ కాబట్టి, వాడు సొంత భాష కాబట్టి ఈ యొక్క ఇంగ్లీష్ స్పీకింగ్లో వాడు అంత ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండదు. కానీ భారతీయులకు అలా కాదు. సో అందుకే మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ అనర్గళంగా మనము ఈజీగా మనం బతకడానికి గల కారణం వచ్చేసి ఆనాటి కాలంలో మన వాళ్ళు తీసుకున్న నిర్ణయమే. సో వీన్ ఏబుల్ టు అచీవ్ ద టెక్నికల్ అండ్ మేనేజర్ స్కిల్స్ టు మేనేజ్ మోడర్న్ ఇండస్ట్రీస్. ఇప్పుడు ఎంత ఎందుకు చెప్పానంటే ఇదే రీజన్. సో ఆధునిక పరిశ్రమలు నిర్వహించగల సాంకేతిక నిర్వహణ నైపుణ్యం అనేది సాధించగలిగాము. సో వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు గ్రో ద పాయింట్ ఆఫ్ సెండింగ్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ టు ద మిడిల్ ఈస్ట్
ఈస్ట్ అండ్ ఆఫ్రికన్ కంట్రీస్. ఆ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అనేది ఏదైతే సాంకేతిక నిపుణుల్ని మనము ఆ యొక్క ఆఫ్రికాకి కానీ లేదంటే గల్ఫ్ కంట్రీస్కి, ఇప్పుడు చూడండి గల్ఫ్ కంట్రీస్లో ఎన్ని ఓపెన్ నోటిఫికేషన్స్ వస్తుంటాయి మనకి. ఎస్, వి గెట్ సమ్ నోటిఫికేషన్స్, రండి మీరు వచ్చి టెక్నికల్ లేబర్. అండ్ ఫ్యూచర్లో చూసుకుంటే వీఆర్ గోయింగ్ టు బికమ్ ద లార్జెస్ట్ హ్యూమన్ రిసోర్సెస్ పవర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అత్యధికంగా మానవ వనరులుగా మనది అభివృద్ధి చెందిన దేశంగా మన దేశం ఉంది. పర్టికులర్లీ తెలుగు స్టేట్స్లో ఇంకా ఎక్కువగా ఉంది. అందుకే ఈ తెలుగు రాష్ట్రాలు వచ్చేసి ఎక్కువగా స్కిల్డ్ లేబర్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు వరకు మన స్కిల్డ్ లేబరు భారతీయులందరూ కూడా మన భారతదేశంలోనే, తెలుగు వాళ్ళు మన భారతదేశంలోనే వాళ్ళ స్కిల్స్ వాళ్ళ సర్వీసెస్ అనేది అందించారు. ఇప్పుడు అలా కాదు. రేపు రష్యా మంచి క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంది, EU ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ని చేసుకుంటుంది, ఆ ట్రంప్ వచ్చేసి మళ్ళీ మనతో బేరసారాలు ఆడుతున్నాడు. సో ఇవన్నీ కూడా చూసుకుంటే మన స్కిల్డ్ లేబర్ ఫోర్స్ వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా మనకి అందాలి. కాబట్టి ఆల్రెడీ చైనా ట్రంప్ టారిఫ్ యుద్ధాలు 245% 245% పైచిలుపడింది. ఇద్దరిది టగ్ ఆఫ్ వార్ అని నడుస్తుంది. వాళ్ళేమో వీళ్ళేమో వాళ్ళ మీద చాలా రచ్చరచ్చ జరుగుతుంది మొత్తం అంతా చూసుకుంటే. సరే ఏం జరిగినా కానీ ఇప్పుడున్న కండిషన్లో మనకి ప్రపంచం అంతా కూడా చూసేదంతా మన వైపు కాబట్టి ఆ స్కిల్డ్ లేబర్ అనేది సప్లై చేసే విధంగా మనం ఉన్నాము. ఆ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ అనేది ఆ విధంగా జరిగాయి. అండ్ ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐలో ఎక్కువగా కోర్సెస్ నేర్చుకుంటుంది ప్రపంచంలో ఎవరో తెలుసా? భారతీయులు అంట. మనకు వచ్చిన లేటెస్ట్ రిపోర్ట్స్ 37% ఏఐ స్కిల్డ్ లేబర్లో హైయెస్ట్ ఉన్నది ఏంటంటే మనదే ఫస్ట్ ఉంది, తర్వాత బ్రెజిలే సంథింగ్ ఏదో ఉంది. అంతా మన వాళ్ళు ఫాస్ట్గా క్విక్ లెర్నర్స్ అనమాట. సో అలా ఈ ఏఐ ఏదైతే మనం నేర్చుకుంటే ఆటోమేటిక్గా ప్రపంచవ్యాప్తంగా మనకు కావాల్సిన లేబర్ ఫోర్స్ అంతే. అదే గోల్డెన్ ఆపర్చునిటీ. పీయూష్ గోయల్ కూడా అదే అన్నారు కదా, ఈ చైనా అమెరికా యుద్ధం అనేది, ఆ ట్రేడ్ వార్ అనేది మనకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పడానికి గల కారణం కూడా ఇదే రీజన్. సో అలా మనకి జయశంకర్ కానీ వీళ్ళందరూ కూడా చెప్పడానికి మెయిన్ రీజన్స్ ఇవే. సో మేబీ ఇది ఫ్యూచర్లో మీకు ఈ నేను చెప్పిన కాన్సెప్ట్ ఎక్కడ ఫిట్ అవుతుందమ్మా అది కొంచెం చూసుకోండి, ఓకేనా. సో ఇండియా హెస్ బికమ్ యాజ్ అ 6th కంట్రీ టు ఎంటర్ ఇంటూ స్పేస్. మరి మనము ఈ యొక్క ఇండియా డెవలప్మెంట్స్ 1950 నుంచి 2024కి సంబంధించిన డెవలప్మెంట్స్ అనేది చాలా పెద్ద లిస్టే ఉంది. సో ఆ పెద్ద లిస్ట్ అనేది ఏ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఒకప్పుడు కేవలం CSIR, DRDO, IITs మాత్రమే బిగిన్ అయ్యాయి. ఇప్పుడు వచ్చేసరికి ఇస్రో, DRDO, DST, IITs, NITs, ఎయిమ్స్, IACRs ఇవన్నీ ఉన్నాయి. అప్పట్లో స్పేస్ రీసెర్చ్ ప్రోగ్రామ్సే ఉండేవి కాదు, ఇవి తెలుగులో కూడా ఉంటాయమ్మా. మేబీ మీకు కొంచెం ఇది లేదు కాబట్టి ఇది ఫిట్టింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు చంద్రయాన్ 3, గగనయాన్ అని చెప్పేసి, ఆదిత్య 11 అని చెప్పేసి స్పేస్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఈ క్లాస్ చెప్పేటప్పుడు నాకు వచ్చిన రీసెంట్ అప్డేట్ ఏంటంటే మనం లేజర్ టెక్నాలజీ, ఆ రష్యా, USA అండ్ ఇజ్రాయెల్ తర్వాత మనం 4th అనుకుంటా, ఐ థింక్ చైనా తర్వాత 5th దేశం ఏదో, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. లేజర్ బీమ్ టెక్నాలజీని కూడా మనం డ్రోన్స్ని, ఆ యొక్క ఏరోప్లేన్స్ని కూడా మనం లేజర్ బీమ్తోని మనము వీఆర్ షూటింగ్ ఇట్ అవుట్. కర్నూలులోనే అది సక్సెస్ఫుల్గా మన వాళ్ళు రన్ చేశారు, ఓకేనా. ట్రయల్ అనేది వేయడం జరిగింది. అటామిక్ ఎనర్జీ కమిషన్స్ లాంటివి ఇప్పుడు వచ్చేసి 22 రియాక్టర్స్ అడ్వాన్స్డ్గా ఉన్నాయి. ఈవెన్ లార్జ్ న్యూక్లియర్ రియాక్టర్సే కాకుండా గవర్నమెంట్ పాలసీ మీడియం న్యూక్లియర్ రియాక్టర్స్, స్మాల్ న్యూక్లియర్ రియాక్టర్స్ కూడా ఏదైతే ఉందో దాన్ని కూడా ఎంకరేజ్ చేస్తుంది గవర్నమెంట్ వచ్చేసి, SMRs అంటాం. టెలికమ్యూనికేషన్స్ ఒకప్పుడు లిమిటెడ్గా ఉండేది, మాన్యువల్గా ఉండేది. ఇప్పుడు వచ్చేసరికి 5G రోల్డ్ అవుట్ అయిపోయింది, భారత్ నెట్ అని చెప్పేసి తెలిసిందే కదా. ఈవెన్ స్టార్లింక్ ద్వారా వీఆర్ ఎంటరింగ్ ఇంటూ ద శాటిలైట్ ఏదైతే ఉందో ఆ శాటిలైట్ కూడా మనం ఎంటర్ అవుతున్నాం. ఇప్పటివరకు మనము ఈ మొబైల్ సిగ్నల్స్, మొబైల్ టవర్ కాదు కదా, ఇప్పుడు ನಾವು డైరెక్ట్గా శాటిలైట్ లింక్డ్. ఎక్కడికి వెళ్ళినా కానీ, కొండ ప్రాంతాలకు వెళ్ళినా, గుట్టల్లోకి వెళ్ళినా, టవర్స్ ఉన్నా లేకపోయినా డైరెక్ట్ శాటిలైట్ ద్వారా మనం రికగ్నైజ్ చేయొచ్చు, ఓకేనా. సో నెక్స్ట్ వన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అసలు IT అంటే అనేది లేదు, నాన్ ఎగ్జిస్టెన్స్. ఇప్పుడు దాదాపు $250 బిలియన్ ఏదైతే డాలర్స్ యొక్క IT ఇండస్ట్రీ ఉంది ఇప్పుడు మన దగ్గర. మేజర్ అవుట్సోర్సింగ్ హబ్గా ఉన్నాం. AI అండ్ క్వాంటమ్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. 37% ఆఫ్ ది AI స్కిల్డ్ లేబర్ వచ్చేసి ఇండియాలో ఉన్నారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో ఆల్మోస్ట్ మోర్ దెన్ 1/3. హెల్త్ కేర్ టెక్నాలజీ ఒకప్పుడు రెడిమెంటరీ ఉండేవి ఆ పబ్లిక్ హెల్త్ సిస్టమ్, ఇప్పుడు జినోమిక్స్ అని చెప్పేసి, టెలిమెడిసిన్స్ అని చెప్పేసి, వ్యాక్సినేషన్ డెవలప్మెంట్, కోవాక్సిన్, ఇవన్నీ కూడా డెవలప్ చేసుకుంటూ పోయాం. డయాగ్నోస్టిక్స్కి సంబంధించిన భూమి అనేది ఉంది. బయోటెక్నాలజీ ఇన్ఫాన్సీ, అప్పుడే పుట్టిన ఇది ఉండేది బయోటెక్నాలజీ. ఇప్పుడు సెక్టార్కి సంబంధించిన వర్త్ వచ్చి $150 బిలియన్. జీనో మ్యాపింగ్, అగ్రిబయోటిక్ ఇన్నోవేషన్స్, ఇవన్నీ మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటాయమ్మా. నాకు అంత ఐడియా లేదు ఇవన్నీ కూడా, ఓకేనా. ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్స్, అప్పట్లో ఇన్నోవేషన్ స్టార్టప్స్ లేదు, నౌ 3rd largest ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. దాదాపు 1,00,000+ స్టార్టప్స్ ఉన్నాయి, 100+ యూనికార్న్స్ ఉన్నాయి. రోబస్ట్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉంది, అది కొంచెం చూసుకోండి. డిఫెన్స్ టెక్నాలజీ డిపెండెంట్ ఆన్ ఇంపోర్ట్స్, తెలుసు కదా. ఒకప్పుడు మనం దిగుమతుల మీద ఆధారపడే వాళ్ళం, ఇప్పుడు మనం ఎగుమతులు టార్గెట్ కూడా పెడుతున్నాం. 50,000 కోట్ల డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అని టార్గెట్ పెట్టడం, 70,000 కోట్ల డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ టార్గెట్ పెట్టడం, మనం కావాల్సిన టెక్నాలజీ మనమే డెవలప్ చేసుకుంటాం. ఈ మధ్య కాలంలో చూసుకుంటే DRDO వాళ్ళు విపరీతంగా
ఫ్రమ్ అప్పుడు మనం చాలా గొప్పగా చెప్పుకునేది అగ్ని అని చెప్పేసి, త్రిశూల్ అని చెప్పేసి, బ్రహ్మోస్ అని చెప్పేవాళ్ళం. అక్కడితో ఆగిపోలేదు మన వాళ్ళు. సో మిగతా దేశాలకు కూడా, ఫిలిప్పైన్స్ లాంటి దేశాలకి మనము ఎక్స్పోర్ట్ చేస్తున్నాం సంగతి గుర్తుపెట్టుకోండి. రష్యా లాంటి దేశాలకు కూడా మనం మిలిటరీ కాంపోనెంట్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. వీఆర్ ఎక్స్పోర్టింగ్ నో వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఎక్స్పోర్ట్స్. ఓకేనా? సో అలా మనకి ఈ తేజస్ లైట్ వెయిట్ వెహికల్స్, అవన్నీ ఎయిర్ క్రాఫ్ట్ వెహికల్స్, ఐ థింక్ యూ పీపుల్ ఆల్రెడీ నో అబౌట్ దిస్ వన్. టెక్నాలజికల్ సైంటిఫిక్ పబ్లికేషన్స్ అప్పుడు మినిమల్గా ఉండేది. నో ఇండియా ర్యాంక్స్ టాప్ 3 గ్లోబల్ ఫర్ యాన్యువల్ సైంటిఫిక్ పబ్లికేషన్స్. ఒకప్పుడు R&D ఇన్వెస్ట్మెంట్స్ 0.2 ఉంది, ఇప్పుడు R&D అనేది 0.7% ఆఫ్ ది జీడిపి. అదే 2% ఆఫ్ ది జీడిపికి టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. సో ఈ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా మీరు మెమరైజ్ చేసుకోండి. ఖచ్చితంగా ఏదో విధంగా మీకు ఎక్కడొకక్కడ ఈ టెక్నాలజికల్ ట్రెండ్స్ అనే దాని మీద 100% మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉంది. పర్టికులర్లీ దోస్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఇవన్నీ కూడా మీకు యూస్ఫుల్ అమ్మా. ఓకేనా? నో డౌట్ అబౌట్ ఇట్. సో ఇండియా సైంటిఫిక్ ఎకో సిస్టమ్ హ్యాస్ షిఫ్టెడ్ ఫ్రమ్ స్టేట్ లెడ్ డెవలప్మెంట్ టు పబ్లిక్ ప్రైవేట్ ఇన్నోవేషన్. ఇప్పుడు ఇండియా ఎకో సిస్టమ్ అనేది ఏదైతుందో ఒకప్పుడు కేవలం ప్రభుత్వ రంగం మాత్రం ఎంకరేజ్ చేసేది. ఆ యొక్క ఏదైతే సైంటిఫిక్ డెవలప్మెంట్ అనేది ఏదైతుందో ఇప్పుడు పీపీపీ మోడ్లోకి వెళ్ళిపోతుంది. గవర్నమెంట్ వచ్చేసి ఫండింగ్ ఇస్తుంది ఐఐటీస్కి, ఐఐఎమ్స్కి, ఐఏఎస్ఎస్కి, డిఆర్డిఓకి ఏదైతే ఉందో. సో ఆ ఫండింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమడుగుతున్నారు? ఖచ్చితంగా నువ్వు అవుట్పుట్ అనేది చూపించాలి. ఓకేనా? సో పర్ఫార్మెన్స్ అనేది చూపించాలి. నువ్వు పర్ఫార్మెన్స్ బెటర్గా ఉందంటే నెక్స్ట్ స్టేజ్కి సంబంధించిన ఫండ్స్ అనేది రిలీజ్ చేస్తుంది. ఇంకా నువ్వు బెటర్గా రీసెర్చ్ చేసి బెటర్గా అవుట్పుట్ అనేది ఇచ్చి రిజల్ట్ అనేది ఇస్తే ఇంకా నెక్స్ట్ ఫండింగ్ అనేది ఇస్తుంది. అలా పర్ఫార్మెన్స్ బేస్డ్గా ఇస్తుంది అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఫోకస్డ్ ఏరియా ఫర్ 2024. మరి అప్డేటెడ్ కూడా తెలుసుకోవాలి కదా. 2024 వరకు చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్ ఏదైతే ఉందో, అండ్ స్పేస్ ఎకానమీ మీద మనము ఈ మధ్య చాలా గ్రిప్ తెచ్చుకున్నాం. స్పేస్ ఎకానమీ మీద, గ్రీన్ హైడ్రోజన్ మీద మనం ఫోకస్ చేస్తున్నాం, అండ్ బయోటెక్నాలజీ అనేది ఎప్పటి నుంచో మన స్ట్రెంగ్స్. సో ఒకవేళ అడిగితే మాత్రం అప్కమింగ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ మీద ఫోకస్ చేసి ఇది చూసుకోండి. అండ్ టెక్నాలజికల్ సంబంధించిన మిషన్స్ నాకంటే మీకు ఎక్కువ తెలుసు. సో ఐ థింక్ యూ పీపుల్ ఆల్రెడీ అవేర్ ఆఫ్ దట్ వన్.